నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ దెబ్బకి ప్రతి రాష్ట్రంలో ఆలయాల విషయంలో సంచలన మార్పులు వస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఇక యోగి ఆదిత్యనాథ్ కన్వర్ యాత్ర సమయంలో తీసుకున్న నిర్ణయం ఆ తరువాత చాలా రాష్ట్రాలకు విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా యోగిని ఆదర్శంగా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హోటల్స్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుందట. ఆ నిర్ణయాలు ఏంటో మీకు తెలియజేస్తా. ప్రతి హోటల్ కూడా 2 చెత్త డబ్బాలను మెయింటైన్ చేయాలి. ఒకటి పొడి చెత్త, రెండవది తడి చెత్త. ఎందుకు అనంటే ఎలాంటి అక్కడ నీట్నెస్ లేకుండా గలీజ్గా అవ్వకుండా ఉండేందుకు ఖచ్చితంగా కూడా ప్రతి హోటలు తడి బుట్ట అలాగే పొడిది వేసే చెత్త బుట్టల్ని కంపల్సరీ పెట్టాలి. అంతేకాకుండా ప్రతి హోటల్లో కూడా సజెషన్ బాక్స్ అనుకోండి, కంప్లైంట్ బాక్స్ అనుకోండి, తమ తిన్న ఆహారం బాగాలేకపోయినా ఆ చుట్టుపక్కల పరిసరాలు బాగాలేకపోయినా సజెషన్ బాక్స్, కంప్లైంట్ బాక్స్ని ఖచ్చితంగా కూడా ప్రతి హోటల్లో పెట్టాలి. అలాగే అన్ని తినుబండారాల విషయంలో నీట్నెస్ని వహించాలి. ధరల పట్టిక, ఆ హోటల్లో ఏం తినుబండారాలు ఉన్నాయి, వాటి రేట్ ఏంటి అనే ప్రామాణికమైన బోర్డులను ఏర్పాటు చేయాలి. సింథటిక్ రంగులు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ కలర్స్ని కానీ ఫుడ్స్లో ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. చెకింగ్లలో కనుక అది దొరికింది అంటే కఠినమైన చర్యలు తీసుకుంటారు. అలాగే ధరల ప్రదర్శన బోర్డును పెట్టాలి. టెస్ట్ ఎన్హెన్సన్ ఉన్న ఫుడ్ ఏది కూడా పిల్లలకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు పెట్టకూడదు. దీంతో పాటు ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ నిర్ణయం, హోటల్ లైసెన్స్ పొందిన వాళ్ళు సబ్లీజ్ ఇవ్వకూడదు. అలాగే హోటల్ లైసెన్స్ పొందిన వాళ్ళు హోటల్ పేర్లను పెద్ద పెద్ద బోర్డులతో పెట్టాలి. హోటల్ లైసెన్స్ పొందిన వాళ్ళు ఎవరికి సబ్లీజ్కి ఇవ్వడానికి లేదు. ఇది యూపీలో మిగిలిన రాష్ట్రాల్లో మనం బాగా చూసాం. ఎవరో హిందూ హోటల్ లైసెన్స్ తీసుకుంటాడు, దాన్ని ఎవరో ముస్లింకో లేకపోతే అన్య మతానికి సంబంధించిన వాళ్ళకో లీజ్కి ఇచ్చేస్తారు. ఇక్కడ పుణ్యక్షేత్రాల ప్రాంగణంలో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు నిజంగా కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నట్టుగా మడి ఆచారాలతో లేకపోతే వ్యవహార శైలితో మాత్రం పదార్థాలను వండరు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ బోర్డు మీద ఎవరి పేరు ఉంటుంది చూడడానికి, ఎవరైతే ఫస్ట్ తీసుకున్నారో ఆ వ్యక్తి పేరుతోనే బోర్డు ఉంటుంది. కానీ లోపలికి వచ్చేసరికి లైసెన్స్ లీజు వేరే ఒకళ్ళు తీసుకొని వాళ్ళు నడుపుతుంటారు. ఇక నుంచి టీటీడీలో కూడా అలాంటివి చెల్లవు. ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళే హోటల్ నడపాలి, ఎవరికి లీజ్ ఇవ్వకూడదు. అలాగే ఆ హోటల్ నడుపుతున్న వ్యక్తి ఆ హోటల్ పేరుని పెద్ద అక్షరాలతో బోర్డు చేసి పెట్టాలి. అర్రే, ఇంత మార్పు తిరుమల తిరుపతి దేవస్థానంలో రావడం మాత్రం చాలా 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 ఆనందంగా ఉంది. పెద్ద జనతా హోటళ్ల పేరు మిల్లు ఖచ్చితంగా పెట్టాలి. అలాగే సవరించిన ధరలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఆగస్టు 5 తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే ట్రైనింగ్లో పాల్గొనాలి. తినుబండారాల విషయంలో తనిఖీలు ఖచ్చితంగా నిర్వహిస్తారు. అందులో ఏమైనా తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వాటర్ బాటిల్స్ ఇక నుంచి 20 రూపాయలకే అమ్మాలి. ఇదైతే ఘోరం. 20 రూపాయల వాటర్ బాటిల్ని 30, 40, 50కి, అంటే సమ్మర్ వచ్చింది అనంటే అవకాశాన్ని బట్టి రేట్లు పెంచుతూనే ఉంటారు. అలా పెంచడానికి వీల్లేదు. 20 రూపాయలకే అమ్మాలి. ఏం తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో హోటళ్ల విషయంలో మార్పులు. ఇలాంటి మార్పులు అక్కడ చాలా రావాల్సిన అవసరం ఉంది. యోగి ఆదిత్యనాథ్ వేసిన ఒక్క అడుగు అనేక పుణ్యక్షేత్రాలలో పెను ఆలోచనలకు, పెను మార్పులకు దారితీస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి, ఫోన్పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.